ఈరోజు మనం మీడియన్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. అన్గ్రూప్డ్ డేటా, డిస్క్రీట్ డేటా గురించి చూసుకుందాం. అన్గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ డేటా ఇచ్చేటప్పుడు మనం మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దామా. హైట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఒక 6 ఫీటు, 7 ఫీటు, 8 ఫీటు, 9 ఫీటు, 10 ఫీటు, 11 ఫీటు, ఒక 12 ఫీట్ ఇలా ఉన్నాయండి ఈ అన్గ్రూప్డ్ డేటాలో. ఇది ర్యాండంగా ఉన్నాయి కదా, ఈ ర్యాండంగా ఉన్న వాటిని మనం ఏం చేయాలంటే అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేయాలండి. 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్నాక ఈవెనా ఆడ చెక్ చేయాలన్నమాట. ఈవెన్ అయితే మనకి ఫార్ములా ఏంటి, n/2 టర్మ్, n/2 ప్లస్ 1th టర్మ్, ఆ రెండు టర్మ్ యాడ్ చేసి బై 2 చేయాలి. n/2 3, 6, 7 కదా, ఒకళ్ళు 6 ఉన్నాయి అనుకో, 6/2 అంతా థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, థర్డ్ టర్మ్ 8, ఫోర్త్ టర్మ్ 9, 8 ప్లస్ 9/2 అంటే 17/2, 17/2 అంటే 8.5, 8.5 అనేది మీడియన్ అవుద్ది. ఇది ఆడ్ కదా, ఆడ్ అయితే ఫార్ములా ఏంటంటే n+1/2 టర్మ్ అనమాట. ఇది 7 కదా, 7 ప్లస్ 1 అంటే 8/2, 8/2 అంటే ఫోర్త్ టర్మ్, ఫోర్త్ టర్మ్ అంటే 9, 9 అనేది మీడియన్ అవుద్ది అలా అనమాట. 6 ఫీట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఓకే, ఫీట్ వదిలే. 6 ఫీటు, 7 ఫీటు, 8 ఫీటు, 9 ఫీటు, 10 ఫీటు, 11 ఫీటు, 12 ఫీట్ ఎలా ఉంటాయి అనమాట. అలా కాకుండా డిస్క్రీట్ డేటా ఇచ్చాడు అనుకో, డిస్క్రీట్ డేటా మనకి డేటా అనేది ర్యాండంగా ఇచ్చినప్పటికే మనం అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేసుకోవాలన్నమాట. హైట్స్ అనేవి ఇచ్చాడు అనమాట. హైట్స్ ఒక క్లాస్లో ఉన్న మెంబర్స్ యొక్క హైట్స్ అనేవి ఇలా చేశాడు అనమాట, ఇలా చెప్పాడు అనమాట. 152, 155, 154, 156, 159, 152 7, 154 10, 155 9, 156 8, 159 11 ఇలా ఉందన్నమాట డేటా. ఇది ర్యాండంగా ఇచ్చాడు డిస్క్రీట్ డేటా. ఇది ఎక్స్ఐ, ఇది ఫ్రీక్వెన్సీ, ఇదే కదా. కాకపోతే ఇది ఇందులో ఏంటి, మొత్తం ఎలా సెట్ చేయాలంటే ఇది ర్యాండంగా ఉన్నది కదా, అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేయాలన్నమాట. ఎలా సెట్ చేస్తారు, ఎక్స్ఐ 152, 154, 155, 156, 159 హైట్స్ అండి ఇవి. 152 హైట్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెన్సీస్ 7, 10, 9, 8, 11 అనమాట. 152 హైట్ ఉన్న వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారనమాట. 154 హైట్ ఉన్న వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారనమాట. 155 హైట్ ఉన్న వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారనమాట. 156 హైట్ ఉన్న వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారనమాట. 159 హైట్ ఉన్న వాళ్ళు 11 మెంబర్స్ ఉన్నారనమాట. ఇక్కడ చూసారా, డేటా అనేది ర్యాండంగా ఉన్నది డేటాని 152, 155, 154, 156, 159 ర్యాండంగా ఉంది హైట్స్ అనేవి. హైట్స్ ర్యాండంగా ఉన్న వాటిని నేను ఏం చేశానంటే అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేశాను. ఇప్పుడు సెట్ చేశాక దీన్ని ఎలా మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తారంటే, మీడియను n/2 సెట్ ఫస్ట్ చెప్పాలన్నమాట. n/2 అంటే 7, 10, ఇది సిగ్మా ఎఫ్ఐనే n అని అనుకుంటాం అనమాట. చూడు, 10, 7, 17, 17, 9, 26, 26, 8, 34, 34, 11, 45, 45 కదండి. 34, 11, 45 n/2 చెప్పాలన్నమాట. n/2 అంతే అంత 45/2 కదండి, అంటే 22.5 కదండి. n/2 22.5. ఈ 22.5 అనేది ఏ లిస్ట్లో ఉంటుందో చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? 22.5 అనేది ఏ లిస్ట్లో ఉంటుంది. సిఎఫ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సిఎఫ్ అంటే 152 హైట్ ఉన్న వాళ్ళు ఎంతమంది అండి, 7 మెంబర్స్ అండి. 154 హైట్ ఉన్న వాళ్ళు 10 మెంబర్స్. 154 బిలో అని అన్నాను అనుకోండి, 10కి ప్లస్ 7 యాడ్ చేయాలి కదండి, అప్పుడు 17. 150కి హైట్ ఉన్న వాళ్ళు 9 మెంబర్స్. 150కి బిలో అన్నాను అనుకోండి, అప్పుడు ఇది కూడా యాడ్ చేయాలి కండి, 17కి 9 యాడ్ చేస్తే 26. 156 హైట్ ఉన్న వాళ్ళు 8 మెంబర్స్ అండి. 156 బిలో అన్నాను అనుకోండి, మొత్తం యాడ్ చేయాలి. 26 ప్లస్ 8 34.
159 హైట్ ఉన్న వాళ్ళు 11 మెంబర్స్ అండి. 159కి బిలో అన్నాను అనుకోండి, మొత్తం యాడ్ చేయాలి కదండి, అప్పుడు 45 అంతే కదండి. సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చిందండి, ఎన్ 45 వచ్చిందండి. n/2 అంటే 45/2 అంటే 22.5. ఈ 22.5 అనేది ఈ లిస్ట్లో ఎక్కడ ఉంటుందో చెప్పాలండి. 22.5 అనే లిస్ట్లో ఎక్కడ ఉంటుంది? 1 to 7 ఈ లిస్టు, 8 to 17 ఈ లిస్టు, 18 to 26 ఈ లిస్ట్ కదండి. ఈ 26 లిస్ట్లోన 22.5 అనేది మనకు ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? అప్పుడు దీని స్ట్రైట్గా ఉన్న ఎక్స్ఐ వాల్యూ ఏది? ఇది x1, ఇది x2, x3 కదండి. x3 అనేది ఏంటి? 155 అనేది మనకి మీడియన్ అవుద్ది అనమాట. మీడియన్ అయితే అవుద్ది, మీడియన్ 155 అనేది మనకు అవుద్ది అనమాట. అంతే. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎక్స్ఐలు అనేవి మనము అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. నెక్స్ట్ సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా ఎఫ్ అయినా ఎన్ అనుకుంటాం, ఎంతో కొంత వస్తుంది కదా, దాన్ని బై 2 చేయాలి. బై 2 చేస్తే అది వచ్చిన వాల్యూ సిఎఫ్లో ఎక్కడ ఉంటుందో చూడాలి. ఎక్కడైతే ఉంటుందో దానికి స్ట్రైట్గా ఉన్న అబ్జర్వేషన్స్ ఎక్స్ఐ అనేది చెప్పాలన్నమాట. ఇది x1, ఇది x2, x3 కదా. అబ్జర్వేషన్స్లో ఏది సెట్ అవుతుందో అది తీసుకొని చెప్తే అదే మీడియన్ అవుద్ది అనమాట. ఇది డిస్క్రీట్ డేటా పరంగా. ఇది ఎగ్జాక్ట్ మీడియన్ అనండి. ఇది ఎగ్జాక్ట్ మీడియన్ అనండి. అన్గ్రూప్డ్ డేటా పరంగా కూడా చెప్పేది కూడా ఎగ్జాక్ట్ మీడియన్ అనండి. ఈవెన్ అయితే ఇలా చేస్తారు, ఆడ్ అయితే ఇలా చేస్తారు. ఇది కూడా ఎగ్జాక్ట్ మీడియనే వస్తుంది అనమాట. ఓకే.